హలో వ్యూవర్స్, మానవ చరిత్రలో బంగారానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. అన్ని శతాబ్దంలో బంగారాన్ని విలువగల వస్తువుగా భావించి దాన్ని వాడుతూ ఉండేవారు, ఇప్పుడు వాడుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందో వాళ్ళను సమాజము గొప్పవాళ్ళుగా చెప్తుంది. అలాంటప్పుడు ఆ బంగారాన్ని పొందడానికి సాధారణమైన ప్రజల నుంచి రాజుల వరకు ఏ పని అనేది చేస్తారు. ఒకవేళ అదే బంగారం ఒక ప్రదేశంలో చాలా ఉందని, అక్కడ ప్రజలు బంగారాన్ని నీళ్ళలో విసిరి వేసేవారని, ఇంకా వాళ్ళు ఉండే ప్రదేశంలో నేల మీద బంగారం పడి ఉంటుందని చెప్తే ఆ బంగారం పొందడానికి ఎవరికైనా ఆశ అనేది వస్తుంది. అలా కుప్పలు తిప్పులుగా బంగారం ఉంటుంది అని నమ్మబడే ప్రదేశమే ఎల్ డొరాడో. ఎల్ డొరాడో అంటే గోల్డెన్ సిటీ లేదా గోల్డెన్ కింగ్ అని అర్థము. నిజంగా ఈ గోల్డెన్ సిటీ అనేది ఉందా? ఉంటే అది ఎంతవరకు నిజము? ఈ గోల్డెన్ సిటీని ఎవరైనా కనుగొన్నారా? దీన్ని వెతుకుంటూ వెళ్లిన వారి పరిస్థితి ఏమైంది? ఇలా చాలా మర్మాలతో కూడిన అనేకమైన ప్రశ్నలకు ఈ వీడియోలో మనము జవాబు చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. 15వ శతాబ్దంలో యూరోప్ నుంచి స్పానిష్, డచ్, బ్రిటిష్, పోర్చుగీస్ ఇలా చాలా మంది సాహసయాత్రలను చేయడానికి చాలా ఆసక్తి చూపేవారు. ఆ విధంగానే వాస్కో డి గామా మన ఇండియాకు వచ్చాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇంకా మిగతా హిస్టరీ మనలో చాలా మందికి తెలిసిందే. సేమ్ అదే విధంగా ఈ యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని కనుగొని అక్కడున్న వాళ్ళను మోసం చేసి లేదా వీలైతే వాళ్ళను చంపి ఆ ప్రదేశంలో ఉన్న బంగారం, వెండి ఇంకా అనేకమైన విలువగల వస్తువులను దోచుకుని తిరిగి వెళ్లేవారు. ఒకవేళ వాళ్ళ వల్ల చేత కాకపోతే కొంతమందిని వెంటబెట్టుకుని తిరిగి వెళ్లి అక్కడున్న వారితో యుద్ధం చేసి మారణ హోమం సృష్టించేవారు. 15వ శతాబ్దంలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ చాలా దురాశపరులు. ధనం కోసం వాళ్ళలో వాళ్ళే పోట్లాడుకునేవారు. ఇది మాత్రం కాకుండా నాగరికత అంటూ అంతగా తెలియని ఇండిజినియస్ పీపుల్ అంటే లోకల్ ట్రైబ్స్ ను బంగారం కోసం హింసించేవారు. ఇది ఇలా ఉన్నప్పుడు స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ మధ్య ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సౌత్ అమెరికాలో ప్రస్తుత కాలంలో కొలంబియా అని పిలువబడే బొగోటా అనే ఆండెస్ కొండల ప్రాంతం స్థానికుల తెగల గురించి ఒక కథను వింటారు. అదేంటంటే ఆ అడవుల మధ్య ఒక గోల్డెన్ సిటీ అనేది ఉందని, అక్కడ ఎక్కడ చూసినా బంగారమే ఉంటుందని విన్న స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ గుంపులుగా వాళ్ళకంటూ ఒక టీం ను ఏర్పాటు చేసుకుని సౌత్ అమెరికాలో దిగారు. అలా బయలుదేరిన వ్యక్తి పేరే హెరాన్ క్వార్టర్స్. సౌత్ అమెరికాలో ఉండే ట్రైబల్ పీపుల్ చాలా వరకు బంగారాన్ని ఎక్కువ వాడుతుంటారని విన్న హెరాన్ క్వార్టర్స్ 1580లో కొంతమందిని వెంటబెట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అది ఎల్ డొరాడోను వెతకడానికి చేసిన మొదటి ప్రయత్నం అని కూడా చెప్పొచ్చు. స్టార్టింగ్ లో ఆ ప్రదేశంలో ఉన్న ట్రైబల్ పీపుల్ కోసం చాలా వెతికాడు. అలా వెతికేటప్పుడు దొరికిన వాళ్ళే ఈ అస్టాక్ సివిలైజేషన్ ప్రజలు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని చూసి హెరాన్ క్వార్టర్స్ షాక్ అయ్యాడు. ఈ అస్టాక్ సివిలైజేషన్ ప్రజలు బహుమానంగా కొన్ని బంగారము హెరాన్ క్వార్టర్స్ కి ఇచ్చారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ బంగారం కోసమే ఈ ప్రదేశానికి వచ్చారని తెలుసుకున్న ఆ ట్రైబల్ పీపుల్ హెరాన్ క్వార్టర్స్ ను అతని వెంట వచ్చిన సైన్యం మీద దాడి చేశారు. ఆ దాడిలో 80 మంది సైనికులు చనిపోయారు. ఇంకా హెరాన్ క్వార్టర్స్ గాయాలతో స్పెయిన్ కు వెళ్లిపోయాడు. ఇలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా కొంతమంది సైన్యాన్ని తీసుకుని వచ్చి ఆ అస్టాక్ ప్రజల మీద దాడి చేసి టన్నుల కొద్ది బంగారాన్ని స్పెయిన్ కు తరలించాడు. ఇలా టన్నుల కొద్ది బంగారాన్ని దోచుకున్న తర్వాత కూడా అతనికి వచ్చిన సందేహం ఏమిటంటే ఏ విధంగా ఇంత బంగారము వీళ్ళకు ఎక్కడి నుంచి దొరుకుతుందని. బానిసగా చేయబడ్డ అస్టాక్ ప్రజలను అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు బంగారం దొరకడానికి కారణము ఈ నది అని చెప్పారు. ఈ నదిలో నుంచి కొట్టుకుని వచ్చే బంగారాన్ని మేము ఆభరణాలుగా చేసి వాడుకుంటామని చెప్పారు. ఆ నది ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన హెరాన్ క్వార్టర్స్ కు చివరి వరకు దాన్ని కనిపెట్టలేకపోయాడు. అలా అతన్ని ఫుడ్ స్టెప్ ను ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి పేరే ఫ్రాన్సిస్కో పిజారో. ఈ ఫ్రాన్సిస్కో పిజారో తన లక్ష్యాన్ని అందుకోవడానికి మధ్యలో ఎవరు వచ్చినా సరే వాళ్ళను అంతం చేసేవాడు. ఇతను ఏం చేశాడంటే సౌత్ అమెరికాలో అడుగుపెట్టి తన సైన్యాన్ని వెంటబెట్టుకుని కొండలు గుట్టలు దాటి చాలా ప్రదేశానికి ప్రయాణం చేశాడు. ఇలా కష్టపడి చివరకు కనుగొన్న సివిలైజేషన్ పేరే ఇన్కా సివిలైజేషన్. ఇన్కా సివిలైజేషన్ ప్రజలు కూడా ఆస్టాక్ సివిలైజేషన్ ప్రజల్లాగానే వీళ్ళను సంతోషంగా ఆ ప్రదేశంలో ఉండడానికి అనుమతి ఇచ్చారు. స్పానిష్ వాళ్ళు దోచుకోవడానికి వచ్చారని కొన్ని రోజుల తర్వాత అర్థమైంది. ఈ ఫ్రాన్సిస్కో పిజారో ఏం చేశారంటే వాళ్ళ మీద సడన్ గా దాడి చేసి వాళ్ళ నాయకుడిని ఖైదు చేసి ఇంకా అక్కడ ఉన్న ప్రజలకు ఒక కండిషన్ కూడా పెట్టాడు. మీ నాయకుడు ప్రాణంతో కావాలంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా మాకు ఇవ్వాల్సిందిగా చెప్పాడు. ఆ ఇంకా ప్రజలు వేరే ఆప్షన్ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బంగారాన్ని తీసుకుని వచ్చి పిజారోకు ఇచ్చేశారు. కానీ పిజారో మాత్రం తన మాటను నిలబెట్టుకోలేదు. అతను ఏం చేశాడంటే వాళ్ళ నాయకుడిని చంపేశాడు.
చేశాడు, మిగతా వాళ్ళను బానిసలుగా చేసేసాడు. కానీ పిజారో మనసులో ఉన్న ఒక ప్రశ్న ఏమిటంటే ఈ అస్టాక్ ఇంకా సివిలైజేషన్ ప్రజలకు ఇంత బంగారం ఎక్కడి నుంచి దొరికిందని అడగడం మొదలు పెట్టాడు. ఇంకా సివిలైజేషన్ ప్రజలు నిజాన్ని చెప్పారు. అదేమిటంటే మ్యూస్కా అనే ఈ ట్రైబల్ పీపుల్ 3000 సంవత్సరాల క్రితం నుండి ఈ గోల్డెన్ సిటీలో ఉండేవారని, ఈ ట్రైబల్ పీపుల్ ఒక కొత్త నాయకుని ఎన్నుకునేటప్పుడు కొన్ని వింతైన రిచువల్స్ అనేది చేస్తారు. ఆ నాయకుడిగా ఎన్నుకోబడే ఆ వ్యక్తిని ఒక గుహలో కొన్ని రోజుల వరకు బయటకు రాకుండా అందులోనే ఉండవలసిందిగా కండిషన్ అనేది పెడతారు. అది మాత్రమే కాకుండా అతను ఎటువంటి స్త్రీలను చూడకూడదు, ఉప్పు తినకూడదు, అంటే రాత్రి సమయంలో గుహ నుంచి బయటికి రాకూడదని చాలా కండిషన్లు పెట్టేవారు. అలా రాత్రి సమయంలో అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అతనికి ట్రైనింగ్ ఇస్తారని, ఈ విధంగా ఆ టెస్ట్ లో పాస్ అయితే అతని నాయకునిగా చేస్తారు. అప్పుడు ఆ నాయకుని ఒక సరస్సులో తన శరీరం అంతా బురద రాసుకుని దాని మీద బంగారాన్ని పొడిగా చేసి ఆ డస్ట్ ను శరీరం అంతా రుద్దుకుని ఒక రాఫ్ట్ ఎక్కి సరస్సు మధ్యలో వెళ్లి దిగుతాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ కాడ ఉన్న బంగారాన్ని ఇంకా విలువ గల వస్తువులను అందులో విసిరి వాళ్ళ దేవభక్తిని అలా చూపించేవారు. ఇలా సరస్సులో దిగి బయటకు వచ్చిన ఆ నాయకుడిని వాళ్ళు దేవుడిగా భావిస్తారు. ఈ విధంగా ఆ నది నుంచి కొట్టుకుని వచ్చిన బంగారాన్ని అస్టాక్ ఇంకా సివిలైజేషన్ ప్రజలు పేరుకొని ఆభరణాలుగా చేసుకుని వాడుకునేవారని వాళ్ళకు తెలిసొచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఈ గోల్డెన్ సిటీ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ విధంగా ఈ విషయము స్పానిష్ లో మాత్రమే కాకుండా యూరోప్ లో ఉన్న మిగతా కంట్రీస్ కు స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. తర్వాత ఫ్రాన్సిస్కో పిజారో ఆఫ్ బ్రదర్ అయిన గొంజాలో పిజారో 220 స్పానిష్ మెంబర్స్ ను 3000 ట్రైబల్ పీపుల్ ను తీసుకుని ఎల్డోరాడో కోసం వెతకడం మొదలు పెట్టాడు. అతను అన్ని ప్రాంతాన్ని తిరిగాడు. ఎక్కడ కూడా బంగారం నగరం ఉన్నట్టుగా చిన్న క్లూ కూడా వాళ్ళకు దొరకలేదు. ఆ మార్గంలో చాలా మంది సైనికులు చనిపోయారు. అన్నం లేకుండా గుర్రాలను తినవలసిన పరిస్థితి అనేది కూడా వచ్చింది. ఆ తర్వాత 1595లో వాల్టర్ రైలీ అనే వ్యక్తి ఎల్డోరాడో గైనాలోని లేక్ ప్రైమ్ దగ్గరలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉందని ఊహించి ఆ ప్రదేశానికి బయలుదేరాడు. కానీ ఆ ప్రదేశానికి వెళ్తూ ఆ ప్రదేశం యొక్క జియోగ్రాఫికల్, బొటానికల్ ఇంకా జియోలాజికల్ మ్యాప్ ను తయారు చేస్తాడు. రెండవసారి వాల్టర్ రైలీ ఏం చేస్తాడంటే అతనికి వయసు అయిపోవడం వలన అతని కుమారుడైన వాల్టర్ రైలీ లారెన్స్ కిమ్స్ తో పంపిస్తాడు. కానీ అక్కడ ఒక యుద్ధం జరగటం వలన వాల్టర్ రైలీ చనిపోతాడు. లారెన్స్ కిమ్స్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఈ విధంగా వాల్టర్ రైలీ కూడా చివరి వరకు దాన్ని కనిపెట్టలేకపోయాడు. ఏ విధంగా ఈ స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ ఆస్టాక్ ఇంకా సివిలైజేషన్ ప్రజలను చంపారు, దానికి తగ్గట్టుగానే ఈ ఎల్డోరాను వెతుకుంటూ వెళ్లిన చాలా మంది చనిపోయారు. వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు. ఇలా జరగడం వల్ల చాలా మంది ఎల్డోరాడో అనేది లేదని, ఇంకా సివిలైజేషన్ ప్రజలు వాళ్ళ ప్రజలను చంపినందుకు పగ తీర్చుకుంటున్నారని, ఈ విషయాన్ని ఉట్టిగా చెప్తున్నారని చెప్పారు. కానీ ఈ సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా లజారో ఫాంటే అనే వ్యక్తి ఇంకా సివిలైజేషన్ ప్రజలు చెప్పినట్టుగా గుటబిట అనే సరస్సులో ఏదైనా బంగారం ఉంటుందా అని వెతకడం మొదలు పెట్టారు. అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్న లోకల్ ప్రజలను పిలిపించి బకెట్ తోనే ఆ సరస్సులో ఉన్న నీళ్లను తోడమని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు రాత్రి పగలు పనిచేసి 3 మీటర్ల వరకు నీళ్లను బయటకు తీస్తారు. అప్పుడు వాళ్ళకు దొరికింది ఇప్పుడు లెక్క ప్రకారము $1,00,000 అమెరికన్ విలువ గల బంగారాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత 1580లో ఆంటోనియో అనే బిజినెస్ మ్యాన్ గుటబెట సరస్సులో మోడర్న్ ఎక్విప్మెంట్ ఉపయోగించి 20 మీటర్ల వరకు వాటర్ ను రెడ్యూస్ చేశాడు. అలా వాటర్ ను రెడ్యూస్ చేస్తుండగా పక్క నుంచి బండలు కొలాప్స్ అవటం వలన చాలా మంది చనిపోయారు. కానీ $4 lakhs అమెరికన్ విలువ గల జ్యువెలరీస్, ఆర్నమెంట్స్ ఇంకా ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. ఈ విధంగా ఆ గుటబిట సరస్సులో దొరికిన ఆర్నమెంట్స్ ఇంకా ఆర్టిఫాక్ట్స్ ని చూస్తే ఆస్టాక్ ఇంకా సివిలైజేషన్ ప్రజలు చెప్పిన విషయము నిజమని చాలా మంది నమ్ముతున్నారు. అంటే ఎల్డోరాడో అనే ప్రదేశము నిజంగా ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ ప్రదేశం లేదని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఎల్డోరాను వెతుకుంటూ చాలా మంది ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారు. ఈ విధంగా ఎల్డోరాను వెతుకుంటూ వెళ్ళిన చాలా మంది తిరిగి రాలేదు. ఎల్డోరాడోను అనే విషయము ఇప్పటికీ చాలా మర్మంగానే ఉంది. సౌత్ అమెరికాలో ఈ అమెజాన్ ఫారెస్ట్ లో చాలా విచిత్రమైన విషయాలు ఇంకా మర్మమైన విషయాలు ఇంకా ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. సో వ్యూవర్స్, ఈ ఎల్డోరాడో ఇది నిజంగా ఉందా లేదా, ఇది ఒక కట్టుకథనా అనేది మీరు కామెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.